హే గాయ్స్, సో టీజీ హైకోర్టులో ఇండియన్ హిస్టరీ టాపిక్ చూద్దాం ఈరోజు 1942 నుండి. దీనికంటే ప్రీవియస్ మొత్తం టాపిక్స్ అన్నీ వీడియో చేశాము, చూడకపోతే చూడండి. సో ఇది కంటిన్యూషన్ టాపిక్ ఇది. సో 1942లో మనం ఏం చూసాము? క్రిప్స్ మిషన్ చూసాము. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1942 మార్చ్ ఏప్రిల్ టైంలో వచ్చిందనమాట. సో 1942 మార్చ్ ఏప్రిల్ టైంలో క్రిప్స్ మిషన్, స్టాఫర్డ్ క్రిప్స్ అన్నమాట, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఇతను ఏం చెప్పాడంటే డొమినియన్ స్టేటస్ ఇస్తానని చెప్పాడు. డొమినియన్ స్టేటస్. అప్పుడు గాంధీజీ గారు ఏం చెప్పారు దానికి? గాంధీ గారు ఏం రిమార్క్ ఇచ్చాడు? ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ క్రంబ్లింగ్ బ్యాంక్. ఎప్పుడు అడిగారు కదా వాళ్ళు, డొమినియన్ స్టేటస్ ఎప్పుడు అడిగారు, అది అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తామంటున్నారు కదా. సో దానికి రిమార్క్గా ఇలా చెప్పారనమాట. సో క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1942 మార్చ్ ఏప్రిల్ టైంలో వచ్చిందనమాట. సో డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పారు స్టాఫర్డ్ క్రిప్స్. గాంధీ గారు ఏమన్నారు? పోస్ట్ డేటెడ్ చెక్ అనే క్రంబ్లింగ్ బ్యాంక్ అనే రిమార్క్ ఇచ్చారు. హూ హాజ్ గివెన్ దిస్ రిమార్క్ అని అడిగితే గాంధీ గారు ఇచ్చారనమాట క్రిప్స్ మిషన్కి. తర్వాత ఏమొచ్చింది అంటే, తర్వాత గాంధీ గారు ఏం చేశారు? క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు? 1942 ఇది మార్చ్ ఏప్రిల్ కదా, ఇదేమో ఆగస్ట్ 8. గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 8 అప్పుడు క్విట్ ఇండియా మూమెంట్. ఎక్కడ అనుకున్నాం? బాంబేలో గోవాలియా ట్యాంక్ దగ్గర. గోవాలియా ట్యాంక్ దగ్గర క్విట్ ఇండియా అనే కాల్ ఇచ్చారనమాట. ఎవరు ఇచ్చారు? గాంధీ గారు ఇచ్చారు. ఐదర్ ఫ్రీ ఇండియా ఆర్ డై ఇన్ ద క్విట్ ఇండియా టైంలో డూ ఆర్ డై అని ఇచ్చారు. డూ ఆర్ డై అనే కాల్ ఎవరు ఇచ్చారు అంటే గాంధీ గారు ఇచ్చారనమాట. ఐదర్ ఫ్రీ ఇండియా ఆర్ డై ఇన్ ద ప్రాసెస్ అని చెప్పారనమాట. సో ఎవరు చెప్పారు అలా? గాంధీ గారు చెప్పారు. ఇక్కడ కూడా గాంధీ గారే ఈ రిమార్క్ ఇచ్చారు, పోస్ట్ డేటెడ్ చెక్ అనే క్రంబ్లింగ్ బ్యాంక్ అని. దాని తర్వాతనే క్విట్ ఇండియా మూమెంట్ గోవాలియా ట్యాంక్ బాంబేలో ఆగస్ట్ 8 అప్పుడు డూ ఆర్ డై అనే కాల్ కూడా ఇచ్చారనమాట గాంధీ గారు. సో దీని తర్వాత చాలామందిని అరెస్ట్ చేశారనమాట, లీడర్స్ని. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూమెంట్ని కంటిన్యూ చేశారు. ఆ టైంలో ప్యారలల్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారని చెప్పాను, మిడ్నపూర్ది క్వశ్చన్ అడిగారు. ప్యారలల్ గవర్నమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఎక్కడ ఫామ్ అయింది అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్లో ఒకటి మిడ్నపూర్ అనమాట. సో ఎక్కడ ఫామ్ అయింది అంటే, ఒకటి యూపీలో ఫామ్ అయింది, బాలియాలో. ఇంకొకటి ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఇక్కడ. సెకండ్ది మిడ్నపూర్, ఇక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. థర్డ్ది సతారా, మహారాష్ట్రది. ఇది లాంగెస్ట్ టైం ఉంది అనమాట. అండ్ ఫోర్త్ది ఒడిస్సాలో తల్చర్. సో ఇలా 4 దగ్గర ఫామ్ అయింది అనమాట. లాంగెస్ట్ ఏమో సతారా, మహారాష్ట్ర. ఇక్కడ ఎవరు ఉండే అంటే వైబీ చవాన్ ఇంకా నానా పాటిల్ అనమాట సతారా, మహారాష్ట్రలో. అండ్ ఇక్కడ ఫస్ట్ యూపీ బాలియా కదా. ఇక్కడ ఎవరు అంటే చిట్టు పాండే. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చిట్టు పాండే. అండ్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు ఇది మిడ్నపూర్ గురించి. సో మిడ్నపూర్ వెస్ట్ బెంగాల్లో తములక్ దగ్గర. సో తములక్లో ఎవరు ఇక్కడ అంటే సతీష్ సమంత్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, 4 అనమాట. ఒకటేమో యూపీ బాలియా. ఇక్కడ యూపీ బాలియాలో ఫస్ట్ ఫామ్ అయింది ఎవరు ఇక్కడ అంటే చిట్టు పాండే. తర్వాత వెస్ట్ బెంగాల్ మిడ్నపూర్, తములక్లో ఎవరు? సతీష్ సమన్. తర్వాత సతారా, మహారాష్ట్ర, ఇది లాంగెస్ట్ అనమాట. ఫస్ట్ ఏమో ఇది సతారా, మహారాష్ట్ర లాంగెస్ట్ అనమాట. ఇక్కడ వైబీ చవాన్ ఇంకా నానా పాటిల్. తర్వాత ఒరిస్సా తల్చర్లో ఇలా 4 అనమాట మొత్తం ప్యారలల్ గవర్నమెంట్స్. గుర్తుపెట్టుకొని, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తర్వాత ఏమైంది? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు అయింది? ఆగస్ట్లో కదా, ఆగస్ట్ 8, 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అయింది. దాని తర్వాత ఏమైందంటే, ఈ క్విట్ ఇండియా అనే టర్మ్ ఎవరు ఇచ్చారు అని అడుగుతారు క్వశ్చన్. క్విట్ ఇండియా టర్మ్ ఎవరు ఇచ్చారు అంటే గాంధీ కంపానియన్ అనమాట. గాంధీ కంపానియన్, అతని పేరు ఏంది? గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. యూసుఫ్ మెహర్ అలీ.
యూసుఫ్ మెహర్ అలీ, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో యూసుఫ్ మెహర్ అలీ తన గాంధీ కంపానియన్ అనమాట. ఆయన ఈ నేమ్ ఇచ్చారు క్విట్ ఇండియా మూమెంట్ అని. క్విట్ ఇండియా అనే వర్డ్ ఎవరిచ్చారు అంటే అనే టర్మ్ యూసుఫ్ మెహర్ అలీ అనమాట. తర్వాత ఇది అయిపోయాక, క్విట్ ఇండియా మూమెంట్ అయిపోయాక గాంధీ గారిని అరెస్ట్ చేశారు కదా. సో గాంధీ గారు ఏం చేశారంటే జైల్లోనే 21 days ఫాస్ట్లో ఉండే అనమాట. 21 days పాటు. అది చాలా కాంప్లికేట్ అయిపోయింది. అయినా కూడా అలానే 21 days పాటు జైల్లోనే ఆయన ఫాస్ట్ అండ్ డెత్ ఉండే అనమాట. సో ఫాస్ట్గా ఉండే అనమాట 21 days పాటు. సో దాని తర్వాత ఇది ఎప్పుడు అంటే 1942 అయిపోయింది ఇక్కడికి. 1943లో ఫెబ్ టు మార్చ్ టైంలో స్టార్టింగ్లోనే 1943లో ఉండే అనమాట. తర్వాత ఇది 1943 అయిపోయింది ఇక్కడికి. గాంధీ ఫాస్ట్ ఒకటి అయిపోయింది. తర్వాత సిఆర్ ఫార్ములా అనమాట. సిఆర్ ఫార్ములా ఎప్పుడు 1944లో. సో సిఆర్ ఫార్ములా అంటే ఏంటంటే చక్రవర్తి రాజగోపాలాచారి అనమాట. ఇతను ఏం చెప్పారంటే ఒక కమిటీని ఫామ్ చేయాలి. ఆ కమిటీ డిమార్కేట్ చేయాలంట డిస్ట్రిక్ట్స్ని. ఇప్పుడు నార్త్ వెస్ట్లో ఇంకా ఈస్ట్లో ముస్లిమ్స్ ఉన్నారు కదా ఎక్కువగా. సో అది సపరేట్ కావాలి అంటున్నారు కదా వీళ్ళు పాకిస్తాన్ని. సపరేట్ కావాలి అంటున్నప్పుడు ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో ఆ ప్లేసెస్లో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. ఆ ప్లెబిసైట్ కూడా అడల్ట్ సఫ్రేజ్ బట్టి కండక్ట్ చేసి వాళ్ళ విష్ ఏది ఉంటే ఆ రిజల్ట్ దాన్ని బట్టి సావరిన్ బాడీ లాగా పార్టిషన్ చేయాలి అలా అంటున్నారు కదా. దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి అని చెప్పారనమాట. సో ఈ జిన్నా గారు చెప్పారు కదా టూ నేషన్ థియరీ అని. సో అతను ఏంటంటే కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి 2 nation థియరీ అని అనుకున్నారనమాట. ఇతను ముస్లిం లీగ్ది కదా. సో ఆ టైంలో హిందూస్ని లీడ్ చేసింది ఎవరు అంటే విడి సవర్కర్. సో సిఆర్ ఫార్ములా ఎప్పుడు అని అడుగుతారు. 1942. దేని గురించి అది అంటే కమిటీని ఫామ్ చేయాలి. అది నార్త్ వెస్ట్లో ఈస్ట్లో ఉన్న ముస్లిం ఎక్కువ ఉన్న ఏరియాస్ కదా అవి. అక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి అడల్ట్ సాఫ్రేజ్తోని. దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి అన్నారనమాట. దాని తర్వాత వెవెల్ ప్లాన్ వస్తుంది అనమాట. ఈ వెవెల్ వైస్రాయ్ ఉండే అనమాట అప్పుడు. ఇది 1944లో కదా సిఆర్ ఫార్ములా. తర్వాత వెవెల్ ప్లాన్ 1945లో అనమాట. జూన్ టు జూలై ఆ టైంలో అనమాట. సో ఇది ఏమైందంటే యూరోప్లో వార్ అవుతుంది కదా. అది వార్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే ఇంకా జపాన్తోనే 2 years పాటు ఇంకా వార్ ఉంటుంది. సో ఇండియా హెల్ప్ కావాలన్నమాట. అండ్ ఇండియాలో కూడా అప్పుడు ఫెమైన్స్ వచ్చి ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా వర్సన్ అవుతుంది అనమాట. సో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వెవెల్ ప్లాన్ తీసుకొచ్చారు. సో ఈ వెవెల్ ప్లాన్ ఎప్పుడు తీసుకొచ్చారు 1945లో. ఎవరు అంటే వైస్రాయ్ అప్పుడు లార్డ్ వెవెల్ ఏం చెప్పారంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ముస్లిమ్స్కి ఇంకా హిందూస్కి ఈక్వల్ బ్యాలెన్స్ రిప్రజెంటేషన్ మెయిన్ కమ్యూనిటీస్కి ఇస్తాము అని చెప్పారనమాట. బ్యాలెన్స్ రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పారనమాట. ఇది ఎక్కడ అంటే షిమ్లాలో. ఇది షిమ్లా కాన్ఫరెన్స్ అవుతుంది అనమాట. షిమ్లాలో జైల్లో నుంచి ఉన్న లీడర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ 22 ఇంపార్టెంట్ లీడర్స్ని కూర్చోపెట్టి చెప్తారనమాట. అయితే ఈ 22 ప్రామినెంట్ ఇండియన్ లీడర్స్ని ఈ షిమ్లాకి తీసుకొచ్చి వెవెల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇదంతా. అయితే ఇది ఏం చెప్తారంటే జిన్నా గారు ఏం చెప్తారంటే ఎవరైతే ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేస్తుందో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండాలి అంటారనమాట. సో కాంగ్రెస్ వాళ్ళు దానికి ఒప్పుకోరనమాట. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్లో కూడా ఉంటారు కదా. ఓన్లీ ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కాదు, అలా వద్దు అని అంటారనమాట. సో తర్వాత ఏమైతే ఇదంతా ఇప్పుడు 1945లో కదా, జూన్ జూలై టైంలో వెవెల్ ప్లాన్ కదా. షిమ్లా కాన్ఫరెన్స్ వెవెల్ ప్లాన్ 1945లో. దాని తర్వాత ఐఎన్ఏ ట్రయల్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇది Group 1లో అడిగారు, Group 2లో అడిగారు, ఇంకా ఈ టీజీ హైకోర్టులో కూడా అడిగారు అనుకుంటా ఈ క్వశ్చన్ ఐఎన్ఏ ట్రయల్ గురించి. సో ఐఎన్ఏ ట్రయల్ ఇది ఎప్పుడు అంటే 1945లోనే. ఇది 1945 నవంబర్ టైంలో. ఇది ఇప్పటిదాకా చూసింది మనం జూన్ జూలై 1945 కదా. ఇదేమో నవంబర్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసప్పటికి ఏమవుతుందంటే 3 members నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి ఏంటంటే సెహగల్, పీకే సెహగల్, షా నవాజ్
ఖాన్ సెహగల్ షానవాజ్ ఖాన్, ఇంకా గురుబఖ్ సింగ్ ఢిల్లాన్. గురుబఖ్ సింగ్ సెహగల్, షానవాజ్ ఖాన్, గురుబక్ష్ సింగ్ ఢిల్లాన్. ఏమవుతుందంటే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తారనమాట, రెడ్ ఫోర్ట్లో అరెస్ట్ చేస్తారనమాట. ఏమని అంటే వీళ్ళు ఎంపరర్కి అగెన్స్ట్కి వెళ్తున్నారు అన్నది చేస్తారనమాట. సో వీళ్ళు ట్రయల్ అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసి ట్రయల్లో ఉంటారనమాట రెడ్ ఫోర్ట్లో. సో దీన్ని వాదించడానికి అప్పుడు మెయిన్గా ఐఎన్ఏ చీఫ్ డిఫెన్స్ అడ్వకేట్ ఎవరో అని అడుగుతారు. బులాభాయ్ దేశాయ్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బులాభాయ్ దేశాయ్ చీఫ్ డిఫెన్స్ అడ్వకేట్ అనమాట. అండ్ జిన్నా గారు, ఇంకా జవహర్లాల్ నెహ్రూ కూడా. జిన్నా గారు, జవహర్లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సాప్రు, ఇంకా అరుణ ఆసిఫ్ అలీ, వీళ్ళందరూ కూడా వాదిస్తారనమాట. డిఫెన్స్ లాయర్స్గా ఉంటారనమాట దీనికి. సో వీళ్ళందరికీ కేసు వాదిస్తారు. అండ్ వీళ్ళు ఏమంటారంటే కింగ్ ఎంపరర్కే అగెన్స్ట్ వెళ్తున్నారు అని బ్రిటిష్ వాళ్ళు అనేసరికి ఇంకా వేరే అంత సపోర్ట్, పీపుల్ సపోర్ట్ అంతా అయిపోయి మొత్తం సిచ్యువేషన్ కొంచెం షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్కి విత్డ్రా చేసి వీళ్ళని వదిలేస్తారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ లాగానే చెప్పొచ్చు. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సెహగల్, షానవాజ్ ఖాన్, గురుబఖ్ సింగ్ ఢిల్లాన్. స్లోగన్ కూడా ఉంటుంది, వీళ్ళని విడిచిపెట్టండి సెహగల్, నవాజ్ ఖాన్ అండ్ ఢిల్లాన్ని అని. సో అది స్లోగన్ టైప్లో అడిగినా కూడా గుర్తుపెట్టుకుని. ఐఎన్ఏ ట్రయల్ 1945 నవంబర్ టైంలో అవుతుందని. అండ్ ఈ ఐఎన్ఏ ఎలా ఫామ్ అవుతుందంటే, ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఇది ఏంటంటే యాక్చువల్లీ జపాన్ వాళ్ళు ఉంటారు కదా, జపాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఓడించేశాక సౌత్ ఈస్ట్ ఏషియాలో వెళ్ళేటప్పుడు ప్రిజనర్స్గా ఇండియన్స్ని తీసుకెళ్తారనమాట, జపాన్కి తీసుకెళ్తారనమాట. సో ఈ జపాన్లో ఏమవుతుంది, అప్పుడు 1941 టైంలో ఐఐఎల్ ఫామ్ అవుతుంది, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఫామ్ అవుతుంది అనమాట. టోకియోలో 1942లో టోకియోలో ఫామ్ అవుతుంది. సో టోకియోలో ఇండియన్స్ అందరు కలిసి ఫామ్ చేస్తారనమాట. వీళ్ళు ఎవరైతే ప్రిజనర్స్గా వెళ్తారో వాళ్ళందరూ కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్గా ఫామ్ అవుతారు టోకియోలో. తర్వాత ఏమవుతుంది, బ్యాంకాక్లో కాన్ఫరెన్స్ ఉంటుంది అనమాట జూన్ టైంలో. రాస్ బిహారీ బోస్ గారు ఎలక్ట్ అవుతారు దానికి ప్రెసిడెంట్గా. తర్వాత ఏమవుతుందంటే ఐఎన్ఏ ఫామ్ అవుతుంది 1942లోనే ఫామ్ అవుతుంది. రాస్ బిహారీ బోస్ గారు ఫామ్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఐఎన్ఏకి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మోహన్ సింగ్ అనమాట. సో ఇతను మోహన్ సింగ్ ఇతను ఫస్ట్ కమాండర్. అండ్ తర్వాత 1943లో సింగపూర్లో బోస్ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు వెళ్తారనమాట. సో ఇతను రాస్ బిహారీ బోస్ గారు సుభాష్ చంద్ర బోస్కి ఇచ్చేస్తారనమాట లీడర్షిప్ అనేది. సో 1943లో ఈయన రీఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇతను ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇతను 1943 అక్కడ ఎందుకు వెళ్తారంటే, మనం చూస్తాం కదా 1949-40 టైంలో త్రిపుర సెషన్లో సుభాష్ చంద్ర బోస్ గారు వెళ్ళిపోతారు వదిలేసి. ఇతను యాక్చువల్గా ప్రెసిడెంట్గా ఉండాలి కానీ ఇతను వదిలేసి ఫార్వర్డ్ బ్లాక్ ఫామ్ చేస్తారు. తర్వాత 1941లో బెర్లిన్కి ఎస్కేప్ అవుతారనమాట. అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాక 1943లో సింగపూర్కి వెళ్తారు. అక్కడ ఇది ఐఎన్ఏకి లీడర్షిప్ అవుతారనమాట. రాస్ బిహారీ బోస్ గారు ఇస్తారనమాట ఇక్కడ. సో సింగపూర్లో సో ఇతను ఏం చేస్తారంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఐఎన్ఏకి ఇంకా ఫ్రీ ఇండియాకి అక్టోబర్ 1943లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది అడిగారు క్వశ్చన్, 3 ఫైటింగ్ బ్రిగేడ్స్ ఉంటాయి కదా, వాటి నేమ్స్ ఏవి అని అడుగుతారు. ఒకటి నెహ్రూ, ఒకటి గాంధీ, ఇంకొకటి కొన్ని బుక్స్లో సుభాష్ ఉంది, కొన్నిట్లో కొన్నిట్లో ఆజాద్ ఉంది. ఏదో చెప్పండి, ఏది కరెక్టో చెప్పండి. నెహ్రూ, గాంధీతో పాటు ఇది సుభాష లేక ఆజాదా అని చూడండి. ఇంకా ఉమెన్ది కూడా ఉంటుంది. ఉమెన్కి ఎక్స్క్లూజివ్గా ఫోర్స్ బ్రిగేడ్ ఏంటంటే రాణి ఝాన్సీ బ్రిగేడ్. సో ఇలా ఇవి ఉంటాయన్నమాట. తర్వాత ఏమవుతుందంటే 1945లో
జపాన్ డిఫీట్ అయిపోతుంది. తర్వాత ఈ ఐఎన్ఏ కూడా డై అయిపోతుంది. తర్వాత ఈ 1945లోనే బోస్ చనిపోతారనమాట. ప్లేన్ క్రాష్ అని చెప్తారు. సో చనిపోతారు. తర్వాత ఇది ఐఎన్ఏ అనమాట. ఐఎన్ఏ తర్వాత RIN రాయల్ ఇండియన్ నేవీ అనమాట. ఇది రాయల్ ఇండియన్ నేవీ RI అని అంటారు. ఆర్ రేటింగ్స్ మ్యూటినీ అనమాట. ఇది 1946లో, 1945కి అయిపోతుంది ఇంకా ఇది. 1946లో ఏమవుతుందంటే HNS, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, HNS తల్వార్, ఇంకా దాని తర్వాత HNS హిందుస్థాన్. మెయిన్గా HNS తల్వార్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక అతను గోడల మీద రాస్తాడనమాట క్విట్ ఇండియా అని. క్విట్ ఇండియా అని రాస్తాడు వాల్ మీద, ఆ షిప్ వాల్ మీద. ఎవరు అంటే అతను BC దత్ అనే ఆయన అరెస్ట్ చేశాక అక్కడ ఏమవుతుందంటే మొత్తం ఫుడ్ అన్పాలటబుల్ ఫుడ్ పెట్టడము, రేషియల్ డిస్క్రిమినేట్ చేయడము, అలా అన్నీ అవుతుంటాయి అనమాట అక్కడ. సో అక్కడ ఇంకా దాని తర్వాత హిందుస్థాన్లో మ్యూటినీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఏమవుతుంది, ఇది బ్రిటిష్ వాళ్ళు దీనికి అగైన్ ఇట్లా మ్యూటినీ లాగా ఫామ్ అయ్యేసరికి వీళ్ళు ఏం చేస్తారు, సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా జిన్నా ఏం చేస్తారంటే సరెండర్ అయిపోమంటారు వీళ్ళని. సరెండర్ అయిపోండి అని చెప్తారు. లాస్ట్కి వీళ్ళ మాట విని సరెండర్ అయిపోతారు అనమాట 1946 ఫిబ్రవరిలో. సో గుర్తుపెట్టుకోండి, నేమ్స్ ఇంపార్టెంట్ ఇవి. HNS తల్వార్, ఇది హిందుస్థాన్, ఇతని పేరేంటి BC దత్. తర్వాత క్యాబినెట్ మిషన్, ఇది 1946 కదా. తర్వాత క్యాబినెట్ మిషన్ వస్తుంది అనమాట. సో క్యాబినెట్ మిషన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు అంటే బ్రిటిష్కి అట్లీ ఉంటారన్నమాట, లార్డ్ అట్లీ. ఆయన ఏం చెప్తారంటే క్యాబినెట్ మినిస్టర్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేస్తారు అని అంటారు అనమాట. సో ఆ క్యాబినెట్ వాళ్ళు ఎవరు అంటే ఇందాక క్రిప్స్ మిషన్ చూస్తాం కదా ముందు మనం, స్టాఫర్డ్ క్రిప్స్, AV అలెగ్జాండర్, ఇంకా పతిక్ లారెన్స్, వీళ్ళు వస్తారన్నమాట ముగ్గురు. సో వీళ్ళ ముగ్గురు క్యాబినెట్ మిషన్ ద్వారా వస్తారు. ఏ ఇయర్ 1946లో వస్తారనమాట. మనం చూసాం కదా, అది 1942లో క్రిప్స్ మిషన్ ఎప్పుడు చూసాం, 1942 మార్చ్లో చూసాం కదా, ఏప్రిల్ టైంలో. ఇది కూడా మార్చ్లోనే, కానీ జూన్ వరకు ఉంటుంది. అది 1946 మార్చ్ నుంచి జూన్ వరకు ఉంటుంది. సో క్రిప్స్, స్టాఫర్డ్ క్రిప్స్, AV అలెగ్జాండర్, పతిక్ లారెన్స్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు విజిట్ ఇండియా చేసి కొన్ని రిఫార్మ్స్ చేద్దాం అనుకుంటారు. ఇంకా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫామ్ చేసుకోండి అంటారు. వాళ్ళే కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటారు. దీనికి ముస్లిం లీగ్ కూడా ఒప్పుకుంటుంది అనమాట యాక్చువల్లీ జూన్లో. సో అందుకే ఇక్కడ జూన్ వరకే ఉంటుంది. జూన్లో ఒప్పుకుంటుంది. June 6, 1946 రోజు ఒప్పుకుంటుంది ముస్లిం లీగ్. ఒప్పుకొని ఈ ప్లాన్ని యాక్సెప్ట్ చేశాక సపరేట్ ముస్లిం స్టేట్ కూడా కావాలి అంటుంది అనమాట. సో కాంగ్రెస్ కూడా పార్షియలీ యాక్సెప్టెడ్ అనమాట దీన్ని. తర్వాత ఏమవుతుందంటే, ఇది ఎప్పుడు జూన్లో యాక్సెప్ట్ చేస్తుంది కదా ముస్లిం లీగ్. తర్వాత ఏం చేస్తుందంటే ఆగస్ట్లోనే డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. డైరెక్ట్ యాక్షన్ క్యాంపెయిన్ ఏది ముస్లిం లీగ్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అవుతుందో దాంట్లో ఎక్కువ ఓట్స్ కాంగ్రెస్ వాళ్ళకే వస్తుంది అనమాట. సక్సెస్ దీనికే వచ్చేసరికి ఇదేమవుతుంది, ముస్లిం లీగ్ అనేది డైరెక్ట్ యాక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఆగస్ట్ 1946లో. తర్వాత ఏమవుతుందంటే ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పారు కదా. సో సెప్టెంబర్ 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ జాయిన్ అవుతారన్నమాట కాంగ్రెస్ నుండి. ముస్లిం లీగ్ ఏం జాయిన్ అవ్వదు, యాక్సెప్ట్ చేయదన్నమాట, విత్డ్రా చేసేసుకుంటుంది. ఏదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ యాక్సెప్ట్ చేసిందో దాన్ని విత్డ్రా చేసేసుకుంటుంది. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకు తెలుసు కదా, డిసెంబర్ 9 రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అవుతుంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రిసైడ్ చేస్తారు, ప్రెసిడెంట్గా ఉంటారు. ముస్లిం లీగ్ జాయిన్ అవ్వదన్నమాట. దీంట్లో. దాని తర్వాత December 9 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయ్యాక
యాట్లీ ఏం చెప్తారంటే, ప్రైమ్ మినిస్టర్ కదా బ్రిటిష్కి, లార్డ్ యాట్లీ ఏం చెప్తారు, ఏదైతే ఇంతకు వరకు ఉన్నారో వైస్రాయ్ చేంజ్ అవుతారు. వెవెల్ ఉండే కదా, వెవెల్ని రీప్లేస్ చేస్తారు మౌంట్ బ్యాటన్, అదొకటి చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారంటే, మేము ఇది ఎప్పుడు ఫిబ్రవరి టైంలో చెప్తారు, ఫిబ్రవరి 1947 చెప్తారు, 1947లో చెప్తారు. 1948 జూన్ కల్లా వెళ్ళిపోతాము, బ్రిటిష్ వెళ్ళిపోతుంది, మీ గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తాము, అండ్ వైస్రాయ్ ఇప్పుడు మౌంట్ బ్యాటన్ ఉంటారు అని. దాని తర్వాత మౌంట్ బ్యాటన్ ఏం చేస్తారు, ఈ డేట్ ఇంపార్టెంట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ వస్తుంది, డేట్ గుర్తుపెట్టుకోండి, June 3, 1947. యాక్చువల్గా మౌంట్ బ్యాటన్ ముందు ఇంకొక ప్లాన్తో వస్తారనమాట, అదేంటంటే ప్లాన్ బల్కన్, కాకపోతే అది అబాండన్ చేసేస్తారు ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ వల్ల. ఇది ఏం చేస్తారంటే, ఎట్లా ఇంకా పార్టీషన్ అడుగుతున్నారు కాబట్టి ఇతను ఏమనుకుంటారంటే, పార్టీషన్ చేస్తాం, పార్టీషన్ ఇండియా నుండి పాకిస్తాన్ ఫామ్ అవుతుంది కదా, ఎట్లా ఇండియానే పార్టీషన్ అవ్వదు, ఇక్కడ పంజాబ్, ఇక్కడ బెంగాల్ కూడా పార్టీషన్ అవుతుంది కదా, వీలైతే ఎంత తక్కువ అయితే అంత తక్కువ పార్టీషన్ చేద్దాం అనుకుంటారు ఈ బెంగాల్ ఇది. సో దాంట్లో ఒక ప్లాన్ ఫామ్ చేస్తాడు. ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ బట్టే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఫామ్ అవుతుంది 1947లో. దీన్ని బట్టి ఏంటంటే, అప్పటి నుండి ఇంకా వైస్రాయ్ ఉండరు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండరు, ఈచ్ డొమినియన్, ఇండియా ఇంకా పాకిస్తాన్కి ఈచ్ డొమినియన్కి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్స్ ఉంటారు, కింగ్ అపాయింట్ చేస్తారు వాళ్ళని అని ఉంటుంది అనమాట. సో దీని తర్వాత ఏమవుతుందంటే, అన్ని స్టేట్స్ August 15, 1947 కల్లా అన్ని స్టేట్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయిపోతాయి అనమాట, ప్రిన్స్లీ స్టేట్స్ ఎక్సెప్ట్ 3 అనమాట. ఏవేవి, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఒకటి కాశ్మీర్, జునాగఢ్, ఇంకొకటి హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ని ఏం చేస్తారు, ఆపరేషన్ పోలో ద్వారా, మిలిటరీ యాక్షన్, పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో ద్వారా September 17, 1948 కలిపేస్తారు కదా ఇండియాలో. తర్వాత జునాగఢ్ ఎలా కలిపేస్తారంటే, జునాగఢ్లో నవాబ్ అనే అతను ముస్లిం, కానీ పీపుల్ మాత్రం హిందూస్ అనమాట. సో అక్కడ ఏంటంటే రిఫరెండం కండక్ట్ చేస్తారు. సో ఈ రిఫరెండంలో ఏం చెప్తారంటే, పీపుల్ మేము ఇండియాలో కలిసిపోతామని చెప్తారు. సో ఈ నవాబ్ ఏం చేస్తారు, పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇది అవుతుందంటే February 1948 అవుతుందన్నమాట. అండ్ ఇది ఫస్ట్ అనమాట. యాక్చువల్లీ కాశ్మీర్లో ఏమవుతుందంటే, పాకిస్తాన్ ట్రూప్స్ వచ్చేస్తాయి అనమాట అటాక్. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మహారాజా హరిసింగ్ ఉంటారు, మహారాజా ఏం చేస్తారంటే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్, ఈ క్వశ్చన్ అడిగారు అనుకుంటా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ ఎవరు సైన్ చేస్తారు, ఎప్పుడు సైన్ చేస్తారు, ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ October 1947. ఈ మనం ఇండిపెండెన్స్ తీసుకున్న కొన్ని మంత్స్కి October 1947 ఇదే ఫస్ట్. తర్వాత ఇది ఫిబ్రవరిలో జునాగఢ్, లాస్ట్కి ఆపరేషన్ పోలో అనమాట. సో October 1947 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ని సైన్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ మహారాజా, కాశ్మీర్ మహారాజా. సో ఇదనమాట. తర్వాత 2 ప్లేసెస్ ఉంటాయన్నమాట, ఒకటి ఫ్రెంచ్ది, ఇంకొకటి పోర్చుగీస్ది. సో ఈ ఫ్రెంచ్ది ఏమవుతుందంటే, ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళంటే, పాండిచ్చేరి, చంద్రనగర్, మాహే, యానం, కరైకల్. సో ఈ ప్లేసెస్లో ఉంటారు కదా, పాండిచ్చేరి, చంద్రనగర్, మాహే, యానం, కరైకల్. ఈ ప్లేసెస్ని ఏం చేస్తారంటే 1954లో ఫ్రెంచ్ కాలనీస్ రూల్ చేస్తాయి కదా, దీన్ని ఇంటిగ్రేట్ చేసేస్తారనమాట ఇండియాలో. ఎప్పుడు ఇది 1954 అప్పుడు. సో అదే 1954 అప్పుడు దాద్రా నగర్ హవేలీ ఉంటుంది కదా, దాదర్ నగర్ హవేలీని లీడర్స్ ఉంటారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలిపేస్తారనమాట ఇండియాలో. ఇంకేముంటాయి మిగిలింది అంటే, 1961లో దామన్ దియు, గోవా,
ఈ రెండుటిని ఇండియన్ ట్రూప్స్ లిబరేట్ చేసేస్తాయన్నమాట. సో ఇక్కడ ఫ్రెంచ్ ఎక్కడెక్కడ ఉండేది? పోర్చుగీస్ చంద్రనగర్, మాహే, యానం, కరైకల్లో ఉండేది. ఫ్రెంచ్. పోర్చుగీస్ ఏమో మొత్తం పాండిచ్చేరిలోనే. సో పోర్చుగీస్ ఏమో దాద్రా నగర్ హవేలీ, దామన్ డియు, గోవాలో ఉండేదన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, దాద్రా నగర్ హవేలీ, దామన్ డియు, గోవా. ఇది 1954, ఇవి రెండు 1961లో. సో ఇలా మొత్తం ఇండియా అనేది ఇంటిగ్రేట్ ఎలా అయింది అని. కొన్ని టాపిక్స్ మధ్యలో మిగిలిపోయాయి. గాంధీ గురించి, ఎక్కడ పుట్టారు అతన్ని మొత్తం, గాంధీ గారిది ఇంపార్టెంట్ 1 క్వశ్చన్ అడుగుతారు. అండ్ ఇంకా మధ్యలో ఏదైనా మిస్ అయితే అది చూద్దాము. ఇంకా స్టార్టింగ్ మోడర్న్ హిస్టరీ స్టార్టింగ్ బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ అరైవల్, ఆ టాపిక్స్ చూడలేదు. ఇంకా కొన్ని వార్స్ ఉన్నాయి, ఆ వార్స్ మోడర్న్ హిస్టరీవి, అవి చూద్దాము. దాని తర్వాత ఏన్షియంట్ ఇంకా మెడివల్కి వెళ్దాము, ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. సో 30 డేస్లో కంప్లీట్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఇంకేమైనా మిస్ అయితే టాపిక్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను.